ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ 26వ అధ్యాయం 21వ శ్లోకం నుంచి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. యత్తత్ సత్వ గుణం స్వచ్ఛం శాంతం భాగవతాపదం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమాహాత్మ్యం. యదాహు వాసుదేవాఖ్యం చిత్తం తన్ మహద్ ఆత్మకం. ఈ ప్రత్యేకమైనటువంటి స్థితి వాసుదేవాత్మకం లేక చిత్తం అనుక్షణం కూడా వాసుదేవుని యొక్క చేతనలో యుక్తమైనడం. వాసుదేవ కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవ. మనం ప్రస్తుతం ఉన్నటువంటి చేతన త్రిగుణాల ప్రభావానికి లోనే కలుషితమైనటువంటి చేతన. సత్వగుణము, తమోగుణము, రజోగుణము. ఇక్కడ సత్వగుణ అంటే బ్రాహ్మణత్వానికి సంబంధించినటువంటి అర్హతలను కలిగి ఉన్నటువంటి గుణం. సత్యం, సమోధము, శౌచం, ఆర్జవం, జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం, బ్రహ్మకర్మ, స్వభావజం. అది కూడా ఇంకా శుద్ధీకరించబడాలి. సత్వగుణంలో ఉంటే కూడా సరిపోదు అని మనం చెప్పుకున్నాం. అది స్వచ్ఛం. స్వచ్ఛం అంటే పూర్తిగా శుద్ధీకరించబడినట్టు. మనకి ఒక్కోసారి చూస్తుంటాం, మీలో కొందరికి అనుభవం ఉంటుంటుంది. సముద్రం మధ్యలోకి వెళ్ళారనుకోండి, ఆ సముద్రం మధ్యలో నీటి లోపలికి వెళ్ళిపోయారనుకోండి, 20-30 అడుగుల లోపలికి వెళ్ళారనుకోండి, నీరు చాలా స్పష్టంగా క్లియర్‌గా ఉంటుంది. పారదర్శకంగా ఉంటుంది. ఎవరైనా సముద్రయానం చేసినట్టయితే వాళ్ళకి తెలుస్తుంది. చాలా సముద్రము కొన భాగంలో ఉంటుంది చూడండి. ఆరంభంలో ఉన్నటువంటిది అనేక రకమైన అలలతో అస్తవ్యస్తంగా కనబడుతూ ఉంటుంది. కానీ కొంచెం లోపలికి మధ్యలోకి వెళ్ళిపోయారు, సముద్రం మధ్యలోకి. వెళ్ళిపోయి 20 అడుగుల లోపలికెళ్ళారనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. 20, 30 అడుగుల లోపల. చిత్తము చైతన్యం. మన చైతన్యము శుద్ధంగా ఉండాలి, స్పష్టంగా క్లియర్. వాసుదేవాత్మక్యం. వాసుదేవాక్యం. వాసుదేవాక్యం. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుధర్. అయితే వాసుదేవుడు శ్రీకృష్ణుని దేవాదిదేవుడి యొక్క చైతన్యంలో నిక్తమైనడం. ఆ చైతన్యంలో కృష్ణుని స్పష్టంగా చూడగలరు. ఇది సాధ్యమయ్యే విషయమే, అసాధ్యం కాదు. చేయవలసిందేమిటి? మన హృదయాన్ని, మన చైతన్యాన్ని శుద్ధీకరించాలి. చైతన్య మహాప్రభువు మనకు అందించినటువంటి మహోత్కృష్టమైన విధానం ఇది. మన హృదయాన్ని, మన చైతన్యాన్ని శుద్ధీకరించే విధానం ఏమిటి? చేతో దర్పణమార్జనం భౌమహాదావాగ్ని నిర్వాపనం శ్రేయకైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం. చేతో దర్పణ మార్జనం. మార్జనం. మార్జనం అంటే శుద్ధీకరించడం. చేతో దర్పణ మార్జనం. ఎప్పుడైతే మన చిత్తము, చైతన్యం శుద్ధీకరించబడుతుందో అప్పుడు భగవంతుని మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే పూర్తిగా శుద్ధీకరించబడినప్పుడు ఏం జరుగుతుంది? భవమహా దావాగ్ని నిర్వాపనం. భవమహా దావాగ్ని.
భౌతిక జీవన విధానాన్ని దావాగ్ని, దావాగ్ని అంటే అడవిలో రాజుకున్నటువంటి అగ్ని. ఇది సరి అయినటువంటి పోలిక. ఎందుకనంటే, అడవిలో ఎవరు నిప్పును అంటించరు. కానీ నిప్పు ప్రజ్వరిల్లుతుంది, రగులుతుందది. దాన్ని ఆపలేం. ఎప్పుడైతే అగ్ని అలాగా ప్రజ్వరిల్లుతుందో అడవిలో, దాన్ని మనంత మనం కూడా ఆపలేం కూడాను. రకరకాల పద్ధతుల ద్వారా ఆపే ప్రయత్నం చేసినా అది ఆగదు. కొన్ని వేల బకెట్ల నీళ్లతోని నీరు పోసిన అగ్నిమాపక దళాల వాళ్ళు 1, 2 కాదు. 10, 15 అగ్నిమాపక దళాలొచ్చి ఆపే ప్రయత్నం చేసిన. అనేక సందర్భాల్లో అమెరికాలో ఒక ప్రదేశం ఉంది, కాలిఫోర్నియా. అక్కడ ఇలాంటి అగ్ని రాజుకుంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో. అది చల్లార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, కింది నుంచి 10, 15, 20, 30 అగ్నిమాపక దళాల వాళ్ళే కాకుండా, పైన నీటిని తీసుకెళ్ళి పైనుంచి నీళ్లు చల్లడానికి, విమానంలోంచి నీళ్లు చల్లడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా 10, 15 విమానాలతో చేసినా కూడాను, అవి నెలల పాటు అగ్ని అలా ప్రజ్వలితూనే ఉంటుంది. అది చల్లారదు. అదెప్పుడు చల్లారుతుంది మళ్ళీ? వర్షం పడిందనుకోండి, అప్పుడు చల్లారుతుంది. చాలా భయంకరమైనటువంటి అగ్ని. దాన్ని ఎవరు ఆపలేకపోతారు అది. దాన్ని చల్లార్చలేనటువంటిది. భౌతిక జీవనం కూడాను దాంతోనే పోల్చబడింది. అలా దావానము, అంటుకున్న దావానము. అడవి ఎలాగైతే అంటుకుంటుందో అలాగా వనం. కానీ ఉపమానం ఇదేం చెప్తున్నాడు ఇక్కడ ప్రభుపాద గారు. ధన్యంలో రాజుకున్న అగ్నిని మన ప్రయత్నంతో ఆపలేం, దాన్ని చల్లార్చలేం. అందుకనే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తాడు, ఈ భౌతిక జీవనం ఎలాంటిది అంటే అడవిలో రాజుకున్న అగ్ని లాంటిది. సంసారదావ నల్లిదలోక. భౌతిక జగత్తులోని అగ్ని, భౌతిక జగత్తులోని జీవనం అంతా కూడా అడవిలో రాజుకున్న అగ్ని. చాలా సరితూగేటువంటి ఉదాహరణ ఇక్కడ మనకి ఇవ్వబడింది. అడవిలో ఎవరు అగ్నిని రాజింపజేయరో దాన్ని చల్లార్చడం కూడా మామూలుగా సాధ్యం కాదు. అదే విధంగా భౌతిక జగత్తులో కూడాను ఎవ్వరు కూడా కష్టాలు కావాలని అనుకోరు. కానీ కష్టాలు వాటంతట అవే వచ్చేస్తాయి. మనందరికీ ఉన్న అనుభవం కదా! మనందరం కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరు కూడా వేదనని అనుభవించాలని ఆకాంక్షించరు. కానీ వేదన వచ్చేస్తుంది. బాధలు కలుగుతాయి. కష్టాలొస్తూ ఉంటాయి. వాటిని మనం ఆపలేము. అందుకని ఈ పరిజ్ఞానాన్ని సంతరించుకున్నాడు. వేద శాస్త్రాల పరిజ్ఞానాన్ని సంతరించుకున్నాడు. వాళ్ళు దీన్ని స్వీకరిస్తారు. ఎలాగా? ఇది భౌతిక జగత్తు. నాకు వేదన అనేది వద్దు అనుకున్నాను. కానీ నేను దాన్ని ఆపలేను. అది వచ్చేస్తుంది. వేదన అనేటువంటి దాన్ని రాకుండా ఆపడం సాధ్యం కాదు. మరి వేదననే కదా ఇక్కడ ఉండేటువంటిది. దుఃఖాలయం అశాశ్వతం. మరి నేను ఆనందం కోసం ఎందుకు ప్రయత్నించాలి? అది కూడా రావాల్సిన సమయంలో వస్తుంది. వేదన కోసం నేను ప్రయత్నించానా? దుఃఖం కావాలని కోరుకున్నానా? అనంత అదే వచ్చింది. అలాగే ఆనందం కూడా ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేస్తుంది. ఇది సరి అయినటువంటి సారాంశం. సరిగ్గా అర్థం చేసుకునే విధానం. ఇప్పుడు చూడండి, మనం వేదన, బాధలన్నీ కూడాను కోరుకోవట్లేదు. అవి రావాలని ప్రయత్నించట్లేదు. అవి వాటంతట అవే వస్తున్నాయి. 2 విషయాలున్నాయి కదా! దుఃఖాన్ని కలిగించేటివి, ఆనందాన్ని కలిగించేటువంటి. ఈ 2 సంఘటనలు కూడా అవే వచ్చేస్తాయి.
వేదన రావడానికి నేను ఎలాంటి ప్రయత్నము చేయట్లేదు, కానీ అది వచ్చేస్తుంది. ఆనందం కూడా అది రావాల్సిన సమయంలో ఆనందం కూడా వచ్చేస్తుంది. దానికి కూడా ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. వేదన దుఃఖభూయిష్టమైన స్థితి, ఆనందభరితమైన స్థితి 2 విభిన్నమైనటువంటివి. వాటంతట అవే ప్రకటితమవుతాయి. అందుకని వ్యక్తులు ఆనందం కోసము ప్రయత్నం చేయరు. దుఃఖం కోసమైతే ఎవరు ప్రయత్నం చేయరు. ప్రజ్ఞావంతులైన వాళ్ళు ఆనందం కోసం కూడా ప్రయత్నించరు. దానికోసం తమ సమయాన్ని వృధా చేయరు. దుఃఖము, ఆనందము భౌతిక జగత్తులో సంక్రమిస్తూ ఉంటాయి. శాస్త్ర పరిభాష కూడా ఇదే. శాస్త్రంలో చెప్పినటువంటి పరిజ్ఞానం కూడా తస్యైవ హేతు ప్రయతేత కోవిదో న లభ్యతే యత్ భ్రమతం ఉపర్యయాత్ తల్లాభ్యతే దుఃఖవద్ అన్యతా సుఖం కాళేన సర్వత్ర గభీర రంహస తల్లభ్యతే దుఃఖవాద్ అన్యతా సుఖం. ఎలాగైతే వేదన నా మీదకి వచ్చేస్తుందో అలాగే ఆనందం కూడా వచ్చేస్తుంది. దానికి కష్టపడక్కర్లేదు. ప్రత్యేకంగా ఎలాంటి ప్రయత్నం లేకుండా వేదన వచ్చినట్టుగానే నా కర్మఫలం ప్రకారంగా ఆనందం కూడా వస్తుంది. కర్మఫలము ఎలా ఉంటుంది? కొంత దుఃఖము ఉంటుంది, కొంత ఆనందము ఉంటుంది కర్మఫలం. నిజానికి భౌతిక జగత్తులో ఆనందం అనేది ఏం లేదు. కొన్నిసార్లు మనం భ్రమపూరితంగా ఇది ఆనందకరంగా ఉంది అనుకుంటాం. జీవన సంఘర్షణ ఏదైతే ఉందో ఇక్కడ వేదనని తొలగించడానికి మనం చేసే ప్రయత్నం సంఘర్షణ. దాన్ని మనం ఆనందంగా అనుకుంటాం కొన్నిసార్లు. భౌతిక జగత్తులో ఆనందమే లేదు. ఇక్కడ ఆనందం కానీ, దుఃఖం కానీ ఇక్కడ భౌతిక జగత్తులో ఉన్నాయని కూడా పాక్షికమైనటువంటివి కదా! ఆనందము, దుఃఖం కూడా పాక్షికమైనటువంటివి. హ్మ్. ఒకటేమో ఎలాంటి ప్రయత్నం లేకుండా వస్తుంది. హ్మ్. అదే విధంగా ఇంకొకటి కూడాను ఎలాంటి ప్రయత్నం లేకుండానే వచ్చేస్తుంది. ఇది సత్యం. ప్రతి వాళ్ళు కూడా ఆనందంగా ఉండడానికి తన మానసిక స్థితిని బట్టి, తన చైతన్యాన్ని బట్టి ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అనన్యమైన ఆనందము అనేటువంటిది ఈ భౌతిక జగత్తులో లేదు. ఎందుకంటే భౌతిక జగత్తు యొక్క స్థితి అది. అందుకని భౌతిక జగత్తు యొక్క స్థితి అది కాబట్టి దీని సారాంశం ఏమిటి దానివల్ల? మనము దుఃఖాన్ని కొంత, ఆనందాన్ని కొంత, దుఃఖము అనేవాడు దానికి కొంత, ఆనందము అనేవాడు దానికి కొంత అనుభూతి చెందుతాం. వేదన అనేది కూడా నిజమైన వేదన కాదు, అనుభూతి. ఆనందం కూడా నిజమైన ఆనందం కాదు, అనుభూతి. 2 భ్రమకరమైనటువంటి స్థితులే. బ్రహ్మపూరిత స్థితి. ఆనందాన్ని కానీ, దుఃఖాన్ని కానీ మనం అనుభూతి చెందం. గీతలో దీనికి సంబంధించిన వివరణ మనకు అందించబడింది. ఆగమ పాయిన నిత్య తామస్థితీక్షవ ఆనందము, దుఃఖము వస్తూ పోతూ ఉంటాయి. అనిత్య, అశాశ్వతమైనవి అవి. అలాగే ఉండవు. దుఃఖం వచ్చిందనుకోండి కొంతకాలం వచ్చేస్తుంది, పోతుంది. ఆనందం వచ్చిందనుకోండి అది కూడా కొంతకాలం వస్తుంది, పోతుంది. దుఃఖము, ఆనందము, ఆనందము, దుఃఖము. అలా ప్రకటితము, అప్రకటితము అవుతూ ఉంటాయి. ఉదాహరణకి మనకి భగవద్గీతలో చెప్తారు కదా, శీతోష్ణ సుఖ దుఃఖద. చలికాలంలో
చలిగా ఉండడము, వేసవి కాలంలో వేడిగా ఉండడము. ఈ 2 కాలాలు కూడా వస్తాయి, పోతాయి కదా! శాశ్వతంగా ఏముండవు. కొందరికేమో చలికాలం చాలా బావుంది అన్నట్టుగా ఉంటుంది. మరికొందరికి వేసవి కాలం బావుంటది. పాశ్చాత్య దేశాల్లో వేసవి కాలం చాలా బావుంటది. హ్మ్. మనలాంటి దేశాల్లో, భారతదేశం లాంటి దేశాల్లో వసంతకాలము, లేకపోతే వర్షాకాలము ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎలాగైతే వేసవి కానీ, లేకపోతే వర్షాకాలం కానివి శాశ్వతంగా ఉండవు. చలికాలము, వర్షాకాలం అని కూడా. అదే విధంగా సుఖము, దుఃఖము అనేటువంటివి కూడాను అవి 2 కూడా లేవు నిజానికి. మనం భ్రాంతి చెందుతాం ఇది సుఖమని, దుఃఖం. మన స్పర్శ మూలంగా శరీరానికి కలిగే అనుభూతిని మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద. మాత్రా స్పర్శ శరీరంకి తగిలేటువంటి స్థితిని బట్టి ఒకటి చల్లగా, ఒకటి వేడిగా అనుకుంటాం. ఆనందము, దుఃఖము కూడా అలాంటిదే. ఈ భౌతిక జగత్తు కృష్ణుడే నిర్దేశించిన ప్రకారంగా చూసినట్టయితే కేవలము దుఃఖముతో కూడుకున్నటువంటిది. దుఃఖాలయం అశాశ్వతం. ఇక్కడ ఆనందము అనేటువంటిది ఏమీ లేదండి. దుఃఖాలయం అశాశ్వతం. భగవద్గీతలో ఇది చక్కగా వివరించబడింది. ఈ ప్రదేశము వేదనలకి మూలము, దుఃఖాలయం. ఆలయం అంటే ఏంటి? మనం ఎంతవరకైతే ఈ జగత్తులో ఉంటామో అంతవరకు దాన్ని అనుభూతి చెందుతాము. దుఃఖాలయం. వేదనాభూయిష్టమైనటువంటి స్థితి. అనేక పర్యాయాలు దీని గురించి మనం చర్చించుకున్నాం కదా! అంటే మనం చేయవలసింది ఏమిటంటే మన చైతన్యాన్ని శుద్ధీకరించుకోవాలి. అప్పుడు ఈ ఆనందము, దుఃఖము అనే 2 స్థితుల నుంచి బయటపడగలుగుతాం. ఆ చైతన్యాన్ని శుద్ధీకరించుకునే విధానం ఇక్కడ మనకి వివరించబడింది. యత్తత్ గుణం స్వచ్ఛం. ఇక్కడ సత్వగుణంలో ఉన్నప్పుడు కొంత ఆనందం లాంటి దాన్ని అనుభూతి చెందుతాం. ఆ సత్వగుణం కూడాను ఒక్కొక్కసారి రజోగుణ ప్రభావానికి, తమోగుణ ప్రభావానికి లోనవుతుంది. సత్వగుణంలో కూడా కొన్నిసార్లు వేదన ఉంటుంది. తమోగుణము, రజోగుణము మిళితమైపోతాయి. కానీ రజోగుణము, తమోగుణంలో వేదన మాత్రమే ఉంటుంది. సత్వగుణంలో ఆనందంగా ఉందా అనే చిన్న అనుభూతి కొంత కలుగుతది. కానీ నిజానికి అది కూడా పరిపూర్ణమైన ఆనందం కాదు. విశుద్ధ సత్వంలో మాత్రమే పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభూతి చెందుతాం. విశుద్ధ సత్వంలో రజోగుణం గాని, తమోగుణం కానీ ఎలాంటి మిశ్రితము ఉండదు. అది ఆధ్యాత్మికమైనటువంటి స్థితి. ఏ యత్తత్ సత్వగుణం, సత్వగుణం. ఈ సత్వగుణం ఈ శ్లోకంలో చెప్పిన సత్వగుణము భౌతిక గుణాల్లోని సత్వగుణం కాదు. విశుద్ధ సత్వం గురించి ప్రస్తావించడం జరుగుతుంది ఈ శ్లోకంలో. హ్మ్. రజోగుణము, తమోగుణము, సత్వగుణము. స్వచ్ఛం కానీ స్వచ్ఛం అని చెప్పారు కదా! స్వచ్ఛం అంటే శుద్ధీకరించబడిన సత్వగుణం. పూర్తిగా శుద్ధీకరించబడినటువంటిది. దాంట్లో ఎలాంటి భౌతికమైనటువంటి లక్షణాలు లేనటువంటివి. యత్తత్ సత్వగుణం స్వచ్ఛం శాంతం. శాంతం. ప్రతి వాళ్ళు కూడా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కోరుకుంటారు కదా! హ్మ్. ఆధ్యాత్మిక జీవనాన్ని స్వీకరించడానికి అనేకులు ఎందుకొస్తారు? ప్రశాంతతని ఆకాంక్షిస్తారు. ఏదో ఒక విధంగా. అందరూ కూడా ఈ శాంతితమైన ప్రశాంత జీవనాన్ని ఆకాంక్షిస్తున్నారు. శాంతం, శాంతి. ఈ శాంతి అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది మనకి? మన
సత్వగుణము స్వచ్ఛమైనప్పుడు సత్వగుణంలో ఉండడము అది శుద్ధీకరించడం అంటే శుద్ధ సత్తులో ఉండడం. అప్పుడు మాత్రమే శాంతి. పూర్తిగా శుద్ధీకరించబడినప్పుడు సత్వగుణం శుద్ధీకరించబడితే విశుద్ధ సత్వం. అలాంటి స్థితిలో వ్యక్తి ఎలా ఉంటాడో భగవద్గీతలో చెప్పబడింది కదా మనకి. న శోచతి, న కాంక్షతి. న శోచతి, న కాంక్షతి. దేని గురించి ఈ వేదనను అనుభవించడు. అయ్యో! అది పోగొట్టుకున్నానే, అది రాలేదే, ఇది చేయలేదే, అలాంటి వేదన ఉండదు. దేని గురించి విపరీతమైన ఆపేక్ష కూడా ఉండదు. దేని గురించి ఆపేక్ష ఉండదు. అది శాంతియుత స్థితి. ఇది పొందాలి, అది కావాలి అనుకున్నారనుకోండి, శాంతి అనేది ఉండదు కదా! అది పొందాలి అనుకున్నారనుకోండి, ఏదైనా సరే చిన్నది గాని, పెద్దది గాని ఏ ప్రయత్నం అది ఒక్కొక్కసారి లభిస్తుంది, లభించదు. అప్పుడు ఒకవేళ లభించినా కూడా దాంతో పాటు రకరకాలైనటువంటి స్థితులు ఏర్పడతాయి. దానికి వేదనని అనుభవించాలి. లభించలేదనుకోండి, అయ్యో! లభించలేదని వేదన అనుభవించాలి. మొత్తం మీద ఏదైనా ఆకాంక్షించారు అంటే భౌతిక జగత్తులో శాంతి అనేటువంటిది ఉంటది. ఏదైనా మనం పొందాము అనుకోండి, దానివల్ల వేదన అనుభవించకుండా ఉండడం అనే పరిస్థితే ఉండదు. ఈ 2 కూడాను కలిగి ఉండడము, పొందడము, లేక పొందలేకపోవడము, వేదనను అనుభవించడం. ఇవి 2 కూడాను భౌతిక ప్రక్రియలు మన మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. కదా! పొందనంత వరకు అరే! నేను పొందలేదే అని వేదన. పొందిన తర్వాత దూరమైపోతుందేమో అన్నటి ఆందోళన. దూరమైపోతే అయ్యో! పోయింది అనేటువంటి వేదన. మొత్తం మీద శాంతి అనేటువంటిది ఉండదు ఆకాంక్షించినప్పుడు. అందుకని శాంతి అంటే ఏమని చెప్పబడింది? ఎలాంటి ఆకాంక్ష, ఎలాంటి వేదన లేకుండా ఉండేటువంటి స్థితి. శాంతియుతమైన స్థితి. మామూలుగా మన దగ్గర ఏదున్నా కూడాను ప్రతి వాళ్ళకి కూడాను ఏదో ఒక కోరిక ఇది పొందాలి, అది పొందాలి అనే ఆకాంక్ష ఉంటది. అది రజోగుణం వల్ల ఉద్భవించేటువంటిది. ఎప్పుడు ఏదో ఒకటి పొందాలనే ఆకాంక్ష. ఎంతవరకంటే పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకునేంత వరకు కూడా ఇది అలా కొనసాగుతూ ఉంటది. కామక్రమంలో నిత్యమైన వ్యక్తులను చూడండి. పరిపూర్ణమైనటువంటి ఉన్నతమైన జీవనము అంటే ఏమనుకుంటారు? కామ్యకర్మల్లో నియుక్తమైనటువంటి వ్యక్తులు. ఓహ్! చాలా ఉన్నత స్థాయిలో విలాసవంతమైన జీవనాన్ని పరిపూర్ణమైన జీవనం అనుకుంటారు. చాలా ఆనందంగా, సౌకర్యవంతంగా పాశ్చాత్య దేశాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ రవాణా సౌకర్యాలు, రోడ్లు, విలాసవంతమైనటువంటి వాహనాలు, పెద్ద పెద్ద భవంతులు, చక్కని సదుపాయాలు, ఆధునిక సౌకర్యాలు. ఇది ఏమనుకుంటారు? ఆనందానికి నెలవు అనుకుంటారు. హ్మ్. తూర్పు దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు, భారతదేశం అటు పక్కన ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ పాశ్చాత్య సంస్కృతిని అనుకరించడం మొదలెట్టారు. చూడండి ఎవరినైనా అడగండి. విలాసవంతంగా జీవనాన్ని గడుపుతున్నా, లేకపోతే సామాన్యమైన జీవనాన్ని గడుపుతున్నా కూడా ఎవరినైనా అడగండి. మీరు కోరుకున్నయి లభించాయంటే ఎప్పుడూ ఉండదు. విలాసవంతమైన జీవనం లభించిన వాడు కూడా ఏదో ఇంకో కోరిక ఉంటుందండి. దానికన్నా ఉన్నతంగా ఏదో ఊహించేసుకొని దాంట్లో ఉంటే ఆనందంగా ఉంటదని భావనలో ఉంటారు. ఎవ్వరు కూడాను ఇంకా నాకేం అక్కర్లేదు ప్రశాంతంగా ఉన్నాను. భౌతిక జీవనంలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా నాకేమి అక్కర్లేదు అనే స్థితికి రాలేరు. ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి కావాలి. ఇక్కడ భౌతిక జగత్తులో, భూలోకంలో వదిలేయండి. హ్మ్. స్వర్గలోకానికి వెళ్ళినా సరే చాలా విలాసవంతమైన జీవన విధానం అక్కడ. కదా! అయినా కూడా ఏదో ఒకటి పొందాలనే ఆకాంక్ష.
కామ్యక్రమంలో నియుక్తమైనటువంటి వ్యక్తులు స్వర్గలోకానికి వెళ్ళినా కూడాను ఏదో ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి ఆకాంక్ష. చూడండి అలాంటి స్వర్గారోహణ చేయాలి, స్వర్గలోకం వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ జగత్తులో ఉన్నప్పుడు ఆనందం కావాలి. దాన్ని వదిలేసి ఇంకో జగత్తుకి వెళ్తే కూడా మళ్ళీ ఆనందమే కావాలి. అక్కడ కూడా ఎలాంటి ఆనందం? స్వర్గలోకంలో అంటారు. ఎక్కడైనా కూడా ఇంకా నాకేమి అక్కర్లేదు అనేటువంటి స్థితి భౌతిక జగత్తులో ఎవరైనా పొందుతారా? ఎక్కడ కూడా లేదు. స్వర్గలోకంలో జీవనకాలము ఇక్కడి జీవనకాలంతో పోలిస్తే కొన్ని కోటాను కోట్ల రెట్లు ఎక్కువగా ఉంటది. ఇక్కడ ఆనంద స్థాయి కూడాను చాలా 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 ఉన్నతంగా ఉంటది. ఆ ప్రదేశాలు కూడాను విశిష్టంగా ఉంటాయి. చాలా ఆహ్లాదకరంగా, అందంగా ఉంటాయి. స్త్రీలు ఇక్కడి కన్నా కొన్ని వందల రెట్లు అందంగా ఉంటారు. సుందర ఉద్యానవనాలు. దీని వివరణ అంతా కూడా మనకి వేద శాస్త్రాల్లో ఇవ్వబడింది. నందన కానన, అప్సరసలు వీళ్ళంతా కూడాను. ఇది కూడా ఒక రకమైన ఉన్నతమైన జీవన విధానం. జీవనకాలం కూడాను. సుదీర్ఘంగా ఉండేది. ఇది కామ్యక్రమంలో నియుక్తమైన వ్యక్తుల యొక్క ఆకాంక్ష, ఆపేక్ష. హ్మ్. జ్ఞానులు వాళ్ళు కూడాను భగవంతుడైన కృష్ణుడితో ఐక్యమైపోవాలనే ఆకాంక్షను కలిగి వాళ్ళకేంటి స్వర్గలోకంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి భౌతిక సదుపాయాలు కూడాను దానికన్నా ఎక్కువ ఏదో పొందాలి అనుకుంటా. హ్మ్. అది కూడా వాళ్ళకి సంతృప్తిని ఉంది. అందుకని ఏమనుకుంటారు? భగవంతుడిలో ఐక్యమైపోవాలి. అది నాకు పరిపూర్ణమైన ఆనందాన్నిస్తుంది. ఎందుకనంటే భగవంతునితో ఐక్యమైపోయాననుకో నేను భగవంతుడినయిపోయానప్పుడు. నిరాకారవాదులు. అహం బ్రహ్మాస్మి అంటే నేను భగవంతునిలో ఐక్యమైపోయానని చెప్పుకుంటారు. అది కూడా ఒక కోరికే. ముక్తి. భౌతికమైనటువంటి జీవన విధానం నుంచి, భౌతికమైనటువంటి వేదనల నుంచి ముక్తి పొందడము, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలి. నేను ఆధ్యాత్మికుడిని కదా! భగవంతుడు ఆధ్యాత్మికుడు. కాబట్టి నేను భగవంతుడు ఒకటే. ఈ విధమైనటువంటి మానసిక కల్పన. అందుకని నేను భగవంతుడిలో ఐక్యమై భగవంతునికి కర్మఫలాలు, కర్మ వల్ల వచ్చేటువంటి స్థితిగతులు లేవు కదా! అందుకని నేను కూడా భగవంతుడినైపోతే ఇంకా ఈ వేదనలన్నీ నాకుండవు. అందుకని భగవంతుడినవ్వడానికి వాళ్ళు ఆకాంక్షించడం, హ్యాంకరింగ్. సిద్ధులు, యోగులు రకరకాలైనటువంటి పరిపక్వతలను సిద్ధించుకునే ప్రయత్నం చేయడం. అనిమ, లగిమ, మహిమ, ప్రాప్తి, సిద్ధి, హ్మ్, ప్రాకమ్య, ఇషిత, వశిత, అష్టసిద్ధులు అని చెప్పుకుంటాం కదా! యోగ సిద్ధులన్నిటి. చిన్న వస్తువు కన్నా అత్యంత చిన్నగా మారగలగడం. పెద్ద వస్తువు కన్నా అత్యంత పెద్దదిగా మారిపోవడము. తేలికైన వస్తువు కన్నా అత్యంత తేలికగా మారిపోవడము. ఏది కావాలంటే దాన్ని తక్షణం పొందగలగడము. ఇవి యోగ సిద్ధిలో కొన్ని. ఇది కూడా ఆపేక్షనే. ఇది కూడా శాంతయుతమైన జీవనం కాదు ఇది కూడా ఆపేక్ష. కామ్యక్రమంలో యుక్తమైన కర్మలు కానివ్వండి, సామాన్య జీవులు. అనుక్షణం ఏదో ఒకటి కావాలని ఆకాంక్షిస్తుంటారు. పరిపూర్ణమైన కామ్యక్రమంలో యుక్తమైన వాళ్ళు కానివ్వండి, యోగులు కానివ్వండి, జ్ఞానులు కానివ్వండి, వీళ్ళెవ్వరు కూడాను ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించారు. ఎప్పుడు కూడా ఏదో ఒకటి కావాలనే ఆకాంక్షను కలిగి ఉంటారు. అందుకనే చైతన్య చరితామృత ఏమని చెప్తుంది? భుక్తి, ముక్తి, సిద్ధి.
భుక్తి, ముక్తి, సిద్ధి, కామి, సకలి అశాంత. వీళ్ళందరూ కూడా అశాంతంతో, కామి, కోరికల్ని కలిగి ఉన్నటువంటి వారు. మీరు సౌకర్యాల్ని కోరుకుంటున్నారా? భౌతికమైనటువంటి ఈ శరీరం ద్వారా సౌకర్యాల్ని కోరుకుంటున్నారా? విభిన్నమైనటువంటి విలాస స్థాయిల్ని కోరుకుంటున్నారా? ఈ లోకంలో కావచ్చు, ఊర్ధ్వలోకంలో కావచ్చు. హ్మ్. చంద్రలోకానికి వెళ్లి అక్కడ ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు కదా! ఉన్నతమైన జీవనం కోసమని. దురదృష్టం ఏంటంటే, ఈ శరీరంతో అక్కడికి వెళ్లి అక్కడ ఉండడానికి మనకి అనుమతి లేదు. అందుకని వెనక్కి రావాల్సింది. అందుకని అజ్ఞానం చేత చాలా సమయాన్ని వృధా చేసుకున్నారు. వేదశాస్త్రం అధ్యయనం చేసి స్పష్టంగా తెలుస్తున్నాయి. చంద్రలోకం వెళ్ళాలంటే వెళ్ళవచ్చు. నువ్వు వెళ్ళే విధానం ఉంది దానికి. ఈ శరీరంలో స్పుత్నిక్కులు, రాకెట్లతోని వెళ్తే అక్కడికి వెళ్లి ఉండలేము. అక్కడికి వెళ్ళాలంటే కావలసిన అర్హతలు కావాలి. నేను అనేక పర్యాయాలు మనము ఇంతకుముందు చర్చించుకున్నాం. చూడండి, ప్రాచ్యుత దేశ విధానంలోని జీవన విధానం కానివ్వండి, భారతదేశంలో జీవన విధానం కానివ్వండి. భారతదేశంలోని జీవన పరిస్థితులతో పోలిస్తే ప్రాచ్యుత దేశంలో ఉన్నతంగా ఉందని చెప్పుకుంటాం. కానీ పాశ్చాత్య దేశాలకి సరైనటువంటి అనుమతి లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఫ్లైట్ ఎక్కేసి వచ్చేయలేరు కదా! వీసా కావాలి దానికి కూడా కదా! అనుమతి కావాలి. అదే విధంగా మన మానసిక కల్పనతోని ఊర్ధ్వలోకాలు కాని వెళ్ళిపోతాను. ఏ స్పుత్నికో తయారు చేస్తాను. వేగంగా వెలగలి ఓ రాకెట్‌ని తయారు చేస్తాను. దాంట్లో కూర్చొని వెళ్ళిపోతాను. అదే విధంగా చూడండి, అది సాధ్యం కాదు. అమెరికన్ ఇండియాకి రావాలన్నా, ఇండియన్ అమెరికాకి వెళ్ళాలన్నా కూడాను ఆ దేశానికి చెందిన అనుమతి కావాలి. వీసా అంటే వాళ్ళిచ్చే అనుమతి కదా! అదే విధంగా ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలంటే కూడాను చూడండి, భూలోకంలో ఉన్న వాటిని మనము మన పరిధి దాటి వెళ్ళాలి అంటే అనుమతి కావాలి అన్నప్పుడు, ఊర్ధ్వలోకాల్లోకి వెళ్ళాలి అంటే అనుమతి అక్కర్లేదా మరి? కావాలి కదా! హుహు. మన మానసిక కల్పనతోని ఊర్ధ్వలోకాలకు వెళ్ళడం సాధ్యమయ్యే విషయం కాదండి. హ్మ్. చూడండి, విషయం ఏంటంటే కామ్యకర్మణయుక్తమైనటువంటి వ్యక్తులు విభిన్నమైన ఆలోచనలతోని అక్కడికి వెళితే ఆనందంగా ఉంటుంది, ఇక్కడికి వెళ్తే ఆనందంగా ఉంటుంది. అదేదో ఊహాజనితమైన జీవనాన్ని కొనసాగిస్తారు. రకరకాలైనటువంటి ప్రణాళికలను ఏర్పరుస్తారు ఆనందంగా ఉండడం కోసమని. కానీ ఇది దుఃఖాలేమో అశాశ్వతం అని మర్చిపోతారు. ఇది భౌతిక జగత్తు. వేదనకి మూలమైనటువంటి జగత్తు. అది మర్చిపోతారు. శాస్త్రవేత్తలు కానివ్వండి, భౌతికవేత్తలు కానివ్వండి. ఇప్పుడున్న మన జీవనము సౌకర్యవంతంగా ఉండడానికి ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళేమన్నారు? దురాశయ నతే విదు స్వార్థగతిం హి విష్ణుం. కానీ భౌతికమైనటువంటి ప్రక్రియల్ని సవరించడం ద్వారా ఆనందంగా ఉండగలుగుతాము అనే ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని దురాశయ. దురాశయై బహిరార్థమానిన కామ్యకర్మల లిప్తమైనటువంటి వ్యక్తుల యొక్క స్థితి ఇది. వాళ్ళకొక కోరిక, ఒక ఆకాంక్ష ఉంది. కానీ అదెప్పుడు కూడా పరిపూర్ణం కాదు. అది దురాశ. ఆశ అంటే ఆకాంక్ష. దురాశ అంటే ఎప్పుడూ పరిపూర్ణం కానటువంటి ఆశని దురాశ అంటారు. భౌతిక జీవన విధానంలో కూరుకుపోయినటువంటి కామ్యకర్మలో ఉన్నటువంటి వ్యక్తులు భౌతికమైన స్థితిగతుల్ని సవరించడం ద్వారా, మార్చడం ద్వారా ఆనందాన్ని అనుభూతి చెందే ప్రయత్నం చేస్తారు. భగవద్గీతలో, భాగవతంలో దీన్ని వివరించాడు. దురాశయ. ఈ విధమైనటువంటి ఆశ, పరిపూర్ణం కానటువంటి ఆశ, భౌతిక జగత్తులో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నం చేసేటువంటి ఆశ. ఎప్పుడూ పరిపూర్ణం కాదు. కామ్యకర్మలో యుక్తమైనటువంటి వ్యక్తులు పరిపూర్ణమవుతుందని వాళ్ళు అనుకుంటారు. దానికోసమని నిత్యము కష్టతరమైన సంఘర్షణ చేస్తుంటారు. దురాశయాయే బహిరార్థమానిన. బహిరార్థ, బహి, బహి.
బహిఃప్రజ్ఞ, బాహ్య జగత్తులోని శక్తి, బాహ్య శక్తి, భౌతిక శక్తి. ఋతే విదు స్వార్థగతిం హి విష్ణు దురాశయాయే భైరార్థమానినా అంద యతీంద్రియై ఉపనీయమానినాస్ తేపి శాతంత్ర్యమురు దామనీబద్ధః కురు దామనీబద్ధః. విధి విధానాలతోని నియమ నిబంధనలకి అనుగుణంగా ప్రకృతి యొక్క నిర్దేశాలకి అనుగుణంగా భౌతిక ప్రకృతి జీవనంలో కొనసాగుతూ కూడా ఏమనుకుంటున్నారు? ఓ, ఇంకా ఆనందంగా ఉన్నామేమో అనుకుంటారు. ఈ కామికంలో నిత్యమైన వ్యక్తుల యొక్క స్థితి. అలాంటి వ్యక్తులు శాంతమైన జీవనాన్ని కొనసాగించలేరు కదా. భౌతికమైన కార్యక్రమాలతో ఆనందకరంగా ఉండడము, శాంతియుతంగా ఉండడం సాధ్యం కాదు. అదే ఇక్కడ వివరించబడుతుంది. యత్యత్ సత్వ గుణం స్వచ్ఛం శాంతం. మనము సత్వగుణం నుంచి విశుద్ధ సత్వంలోకి రావాలి. వాసుదేవ స్థితి, ఆధ్యాత్మిక స్థితి. భాగవతంలో విశదీకరించబడినట్టుగా వాసుదేవ సర్వమితి భగవద్గీతలో చూపబడింది. ఎప్పుడైతే మనం ఆ స్థితిని చేరుకుంటామో అన్ని కూడాను అన్ని చోట్ల భగవంతుని చూడగలరు. వాసుదేవ సర్వం, ఈశావాస్యం ఇదం సర్వం. ఇది భగవత్ చేతనకి సంబంధించిన శాంతియుత జీవనంకి ఇది నిజమైనటువంటి స్థావరం. మీరు కామ్యక్రమాల యుక్తమైన జ్ఞానులుగా ఉన్నా, లేకపోతే యోగులుగా ఉన్నా, శాంతియుతంగా ఉండడం అనేటువంటి స్థితే ఉద్భవించదు, సాధ్యం కాదు. అందుకని చరితామృతంలో చెప్పబడుతుంది, కృష్ణ భక్త నిష్కామ అతేవ శాంత. కృష్ణ భక్తిలో నెలకొన్నటువంటి వ్యక్తులు, పరిపూర్ణమైన కృష్ణేతంలో ఉన్నటువంటి వ్యక్తి భౌతికమైన కోరికలు ఏవి కలిగి ఉన్నాడు. చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా ఏమని చెప్తారు చైతన్య మహాప్రభు? విశుద్ధమైన భక్తిలో ఉన్న వ్యక్తులు నదనం నజనం నా సుందరీం కవితాం వా జగదీశ కామయే. శిక్షాష్టకంలో 4వది కదా. భక్తుని యొక్క స్థితి అది. కామ్యక్రమంలో వ్యక్తమైన వాళ్ళు భగవంతుడి నుంచి కూడా ఏదో ఒకటి పొందాలనుకుంటూ ఉంటారు. మందిరానికి ఎందుకు వెళ్తారు? ఏదో ఒకటి కోరుకోవడం కోసం. ఏ విశ్వాసానికి చెందిన వాళ్ళు, మందిరానికి వెళ్ళిన వాళ్ళు, చర్చిలకు వెళ్ళిన వాళ్ళు, మాస్క్కి వెళ్ళి మసీదులకు వెళ్ళిన వాళ్ళు, నేను వేదనలో ఉన్నాను, నా దగ్గర ధనం లేదు, నాకు కొంత ధనాన్ని ప్రసాదించు, నాకు తినడానికి కూడా లేదు, ఆకలిగా ఉన్నాను, నాకు రోజువారీ ఆహారాన్ని సమకూర్చు, ఇవ్వు ఇవ్వు ఇవ్వు, ఇదివ్వు అదివ్వు, అదివ్వు ఇదివ్వు. ఎంతవరకైతే మనం నాకివ్వు 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 అనే స్థితిలో ఉంటామో ఆనందంగా ఉండలేము. మనకి లభిస్తుంది. మనం భగవంతుని దగ్గరికి వెళ్ళి, భగవంతుడా నాకు ఇదివ్వు అదివ్వు అంటే భగవంతునికి అది ఇవ్వడం పెద్ద కష్టమైన విషయం కాదు. క్రిస్టియన్స్ ప్రతి ఆదివారం వెళ్ళి నాకు రోజు ఆహారాన్ని సమకూర్చని ప్రార్థిస్తారు. భగవంతునికి ప్రతి వాళ్ళకి ఆహారాన్ని సమకూర్చడం కష్టమైన విషయం కాదు. నిజానికి ఆయన సమకూరుస్తున్నాడు అడగకపోయినప్పుడు. అందరికీ ఇస్తున్నాడు కదా. మరి నువ్వు ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం, నీకు కూడా ఇస్తాడు కదా కావాల్సింది. పశువులకి, పక్షులకి, చీమలకి, దోమలకి కూడా ఇస్తున్నాడు ఆయన. మీకెందుకు ఇవ్వడు? నేను భగవంతుని దగ్గరికి
ఇలాగ ఏదో ఒకటి అడుక్కోవడానికి వెళ్ళకూడదు. ఏదైనా ఇవ్వడానికి వెళ్ళాలి భగవంతుడికి. ఇది వాసుదేవ స్థితి. అప్పుడు శాంతి అనేటువంటిది మనకు లభిస్తుంది. భగవంతుని దగ్గరికి లేదో భౌతికమైన కోరికలు కోరుకోవడానికి కాదు. భౌతిక ఆనందం కోసం కాదు. ముక్తి కోసం కాదు. భౌతిక ముక్తి కోసం. ముక్తి, భుక్తి ఏదో అలంకారకృతమైనటువంటి విశ్లేషణలు వినడానికి కోసం కాదు. యోగులు చూస్తారు చూడండి, సంసిద్ధుల ద్వారా కొన్ని ప్రతిఫలం చేస్తారు. ఆకాశం నుంచి బూడిదని వ్యక్తీకరించడము, రకరకాలు చేస్తారు వాళ్ళు. ఏది కోరుకుంటే అది ఆ క్షణంలో ప్రకటితమయ్యేలాంటి శక్తిని కలిగి ఉంటారు. చెప్పుకున్నాం కదా అష్టసిద్ధులు. అత్యంత తేలిగ్గా అయ్యే శక్తి, అత్యంత బరువుగా అయ్యే శక్తి, విపరీతమైన విస్తీర్ణం పెంచుకునేటువంటి శక్తి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవేవి కోరుకోవడానికి నిజమైనటువంటి వ్యక్తి భగవంతుని దగ్గరికి వెళ్ళడు. అలా వెళ్ళకూడదు. ఇవన్నీ కావాలి అనుకున్నాను అనుకోండి, మనం ఆనందంగా ఉండేదేమో సాధ్యం కాదు. వేదాన్ని మాత్రమే పొందుతుంటాం. అందుకని భక్తుడు చైతన్య మహాప్రభు భక్తుల యొక్క స్థాయిని నిర్దేశించాడు కదా. భక్తులు ఏది కావాలని కోరుకోరు. నదనం నజనం న సుందరి కవితాంబా జగదీశ కామయ్య. కానీ మరి ఏం కోరుకుంటారు? మమ జన్మని జన్మనీశ్వరి భవతాత్ భక్తి రహేతుకి త్వై. భక్తి భగవంతుడితో మనకున్నటువంటి సంబంధము, అనుబంధము. సేవనివ్వడము. భక్తి అంటే ఏంటి? కృష్ణుని ఆనందం కోసం రకరకాల సేవనివ్వడం. భగవంతుడు చాలా గొప్పవాడు. మనము అత్యల్పులం. భగవంతుడు విభువు, మనము అణువు. మన కర్తవ్యం ఏమిటి? భగవత్ సేవలో నిత్యమయ్యండి. మనం ఆ స్థితిని చేరుకున్నాను. భగవంతుని దగ్గర నాకు అదివ్వు, అదివ్వు, ఇదివ్వు, ఇదివ్వు అనకుండా నేను ఎలాగ భగవత్ సేవలో నిత్యం కాగలను? కృష్ణుడికి నేనేమి ఇవ్వగలను అనే స్థితిని చేరుకుంటే మనకి శాంతి అనేది లభిస్తుంది. లేకపోతే శాంతిని పొందడం సాధ్యం కాదు. ముక్తి ముక్తి శుద్ధి కామ సకలై అశాంత కృష్ణ భక్త నిష్కామ అతేవ శాంత. కృష్ణ భక్తులకి భౌతికమైన కోరికలు ఏం లేవు. ఎందుకు కోరుకోవాలి? కృష్ణ భక్తుడికి తెలుసును, కృష్ణుడు ఉన్నాడు, నాకేం కావాలో అవి సమకూరుస్తాడు. కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు కదా, యోగక్షేమం మమామ్యహం, యోగక్షేమం వహామ్యహం తేషాం నిత్యాభియుక్తానాం. ఎవరైతే అనుక్షణం కూడా కృష్ణుని సేవలు నిత్యమైనాడో అలాంటి వ్యక్తి యొక్క పరిరక్షణ బాధ్యతని నేనే స్వీకరిస్తానని కృష్ణుడు చెప్తున్నాడు. వాళ్ళకి కావలసిన నేనే సమకూరుస్తాను. కృష్ణుని ఎందుకు విశ్వసించకూడదు? నేను కృష్ణయుతంలో ఉన్నట్టయితే కృష్ణుని విశ్వసిస్తాను కదా. కృష్ణ సేవకుడిగా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను. నాకేం అవసరమో అవి కృష్ణుడే సమకూరుస్తాడు. ఈ విధమైనటువంటి పరిపూర్ణమైన విశ్వాసాన్ని మనం పెంచుకున్నట్టయితే, ఈ విశ్వాసం పూర్తిగా కృష్ణ చైతన్యంతో కృష్ణ నిత్యమైనట్టయితే శాంత స్థితి, పూర్తిగా కృష్ణుని మీద ఆధారపడి ఉండడం. అవశ్య రకిబే కృష్ణ విశ్వాస ఫలం. పూర్తిగా కృష్ణుని శరణాగతి పొంది కృష్ణుని మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నాను. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఇది కృష్ణుడు కోరుకుంటున్నాడు. అన్ని నా జీవనోపాధిని కూడా వదిలేసి కృష్ణుని మీదే ఆధారపడి ఉండడం, కృష్ణుని సేవలు ఎక్కుతున్నాడు. కృష్ణోదేశం సర్వధర్మ. ఓ నేను అన్ని వదిలేస్తే నాకేమైపోతుందో అనుమానాస్పది.
నేను అన్నీ వదిలేస్తే నా జీవనం ఎలా కొనసాగుతుంది? నేనన్నింటిని వదిలేస్తే నేను ఎలా జీవిస్తాను? నువ్వు కృష్ణుని విశ్వసిస్తే నువ్వు జీవిస్తావు. శిష్యతి ఇది విశ్వాస పాలనం. కృష్ణుడు చెప్తున్నాడు, నేను నీకు పరిరక్షిస్తాను. ఎందుకు విశ్వసించకూడదు కృష్ణుని? ఇది శరణాగతి అంటే. పూర్ణ శరణాగతి. కృష్ణ, నేను నీ సేవలో నిత్యమౌని. కృష్ణుని సేవలో కృష్ణుని ఆజ్ఞ ప్రకారంగా నిత్యమౌనం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఈ కృష్ణుని యొక్క ఈ ఆస్వాదనని మనం స్వీకరించినట్టయితే మనం శాంతియుతంగా జీవనాన్ని కొనసాగించగలం. లేకపోతే శాంతియుతంగా జీవించడం సాధ్యం కాదు. ఇది సత్వగుణం సత్యం అంటే అర్థం. నేను ఈ అర్చ విగ్రహాన్ని ఆరాధిస్తున్నాను. అయినా సరే వ్యక్తిగతంగా నేను కొంత సమకూర్చుకొని నాకు వేదన కలిగితే, కృష్ణుడు ఒకవేళ నాకు సహాయపడకపోతే, ఇదన్నా నన్ను రక్షిస్తుంది. అది స్వచ్ఛం కాదు. స్వచ్ఛం ఇలాంటి అనుమానాలేమీ లేకుండా ఉండడం. యష్కించనస్య భగవత్ భజనోముఖస్య పారంపరం జగమిష్యేర్ భవసాగరస్య. సదర్శనాం విషయీన మత యోషితం చ హంత హంత విషభక్షనోతేపి. మనము అంత ఉన్నతమైన స్థితిలో లేము. కానీ మనకి అలాంటి స్థితిలో ఉన్న భక్తులకి సంబంధించిన అనేక ఉదాహరణలు మనకి శాస్త్రంలో చెప్పబడ్డాయి. బృందావనంలో ఇతర పుణ్యక్షేత్రాల్లో మనం ఇప్పటికి కూడా చూడవచ్చు. వాళ్ళకి భౌతికంగా చూస్తే ఏ రకమైనటువంటి ఏంటంటారు ఉపాధులేమి ఉండవు. పూర్తిగా కృష్ణుని మీద ఆధారపడి జీవిస్తున్నాడు. యమునా నదిలో స్నానం ఆచరిస్తారు. హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తాను. ఈనాటి కూడా కొంతమంది భక్తులు అలా ఉన్నారండి. కానీ వాళ్ళ జీవనం అలాగే కొనసాగుతుంది. వాళ్ళు ఏమీ లేకుండా ఏం లేరు. వాళ్ళకి కావాల్సిన సంపూర్చబడుతున్నాయి కృష్ణుడి చే. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుతుడు. అనేక రకమైనటువంటి లీలలు మనము భక్తులకు జరిగేటువంటివి వింటూ ఉంటాం. భోక్తారాం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతేషు. కృష్ణుడు అందరి జీవుల యొక్క పరిరక్షణని స్వీకరిస్తున్నాడు. అందుకని కృష్ణుని యొక్క ఆదేశాన్ని మనం పూర్తిగా స్వీకరించినట్టయితే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. వాసుదేవ సర్వమితి సమహాత్మ దుర్లభ. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి మహాత్ముడి యొక్క ఏకైక కార్యక్రమం ఏంటి? అనన్యాస్ చింతయంతో మా ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానా. అనన్యాస్ చింతయంతో మా ఏ జనా పరిపాసతే. మహాత్ములకి ఇంకే రకమైన కార్యక్రమము లేదు, భక్తియుక్త సేవ తప్ప. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. అనుక్షణం కూడా భగవన్నామాన్ని జపించడము, భగవంతుని యొక్క దివ్యలీలని శ్రవణం చేయడము, కీర్తన చేయడము. నతే విధు స్వార్థగతి విష్ణు. ఆ స్థితికి మనము చేరుకున్నప్పుడు, ఆ స్థితిని చేరుకోవాలి అంటే మనము సత్వగుణం కాదు, విశుద్ధ సత్వము,
మన చైతన్యము శుద్ధీకరించబడాలి. పరిపూర్ణమైనటువంటి శుద్ధీకరణ, స్వచ్ఛం. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగతః. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆ స్థితిని భగవద్భక్తిలో నెలకొనడం ద్వారా సాధ్యమవుతుంది. భక్తియుక్త సేవతర. ఆ భక్తియుక్త సేవ ఎలా ఆరంభమవుతుంది? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. శ్రవణం ద్వారా ఆరంభమవుతుంది. శిల ప్రభుపాద వారి మనకి విస్తృతమైన గ్రంథాలు అందించబడ్డాయి. ఈ గ్రంథాల నుంచి అధ్యయనం చేయడం అదేవ కృష్ణ వేద పురాణ పదహిత. మన కృష్ణునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని మర్చిపోయాం, కానీ అధ్యయనం చేయడం ద్వారా మళ్ళీ మనకి కృష్ణుడికి మధ్య ఉన్న అనుబంధము పునర్జాగృతం చేయబడుతుంది. నిత్యం భాగవత సేవయ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవ. మనము ప్రతిరోజు కూడా శ్రీమద్ భాగవతాన్ని ఎందుకు చర్చిస్తాము? మన హృదయాన్ని శుద్ధీకరించుకోవడానికి, చేతోదర్పణ మార్చడం. నిత్యం భాగవత సేవ. నువ్వు పరిశుద్ధం అయ్యామని అర్థం కాదు. మన కొంత కాలుష్యం కొంత తొలగిపోయిన మాట వాస్తవమైనప్పటికీ ఇంకా శుద్ధీకరించబడాలి. శ్రద్ధగా భాగవత ధర్మాన్ని, భాగవతాన్ని మనం వింటున్నట్టయితే, హరినామాన్ని జపిస్తున్నట్టుంటే, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నట్టయితే ఈ శుద్ధీకరణ అనేటువంటిది ఆరంభమైపోతుంది వెంటనే. నష్టప్రాయేషు అభద్రేషు. 100% శుద్ధీకరించబడలేదు ఇంకా మనం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. ప్రతిరోజు. అంతేకాని వారం రోజులు భగవద్గీత నేర్చుకున్నామండి, భాగవత సప్తాహం జరిగింది, మొత్తం భగవద్గీత అయిపోయింది, అది కాదు. నిత్యం. వేదశాస్త్రాలు ఎక్కడ కూడా భాగవత సప్తాహము అనేది ఇది చెప్పబడలేదు. భౌతికమైన వ్యక్తులు ఏర్పరచుకున్నది. ఎందుకని ఏర్పరచుకున్నారు? పరీక్షిత్ మహారాజ్ 7 రోజులు విన్నాడు. 7 రోజులు ఎందుకు విన్నాడు ఆయన? నిజానికి పరీక్షిత్ మహారాజ్ కూడాను ఒకసారి భాగవత ధర్మాన్ని వినడం మొదలు పెడితే నిత్యం భాగవత జీవించిన అంతకాలం కూడా విన్నాడు కదా. ఆయనకి 7 రోజులే జీవం ఉంది కాబట్టి 7 రోజులే విన్నాడు. మనకి ఇంతకాలం జీవిస్తుకున్న 7 రోజులు అయిపోయిందా, భాగవతం అయిపోయింది, మళ్ళీ భౌతిక జీవనానికి వెళ్ళిపోవడం, అది కాదు. నిత్యం భాగవత సేవ. నిత్యం అంటే అనుక్షణం, నిజానికి 24 గంటలు కూడా భాగవత ధర్మంతో నియుక్తమై ఉండడం, భగవత్ సేవలో నియుక్తమై ఉండడం. ఈ విధమైనటువంటి జీవనాన్ని కొనసాగించినట్టయితే కృష్ణచంద్ర జీవనాన్ని నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవ. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. మన హృదయాన్ని శుద్ధీకరించేటువంటి విధానం ఇది. అలా శుద్ధీకరిస్తున్నట్టయితే కృష్ణచైతన్య జీవన విధానాన్ని స్వీకరించి హృదయ శుద్ధీకరణ చేసుకున్నట్టయితే క్రమ పద్ధతిలో శుద్ధీకరించబడి పరిపూర్ణమైన శుద్ధత్వానికి చేరుకుంటాం, విశుద్ధ సత్వానికి చేరుకుంటాం. అప్పుడు ఎలాంటి చింత లేకుండా పరిపూర్ణమైనటువంటి శాంతితమైన జీవనాన్ని కొనసాగించగలుగుతాం. దానికి మనం చేయవలసిన, మనం ఉన్న స్థితిలో చేయవలసింది కృష్ణచైతన్య జీవితంలోకి స్వీకరించాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మహామంత్రాన్ని నిష్ఠగా జపించడం, భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగిస్తూ నిత్యం భాగవత సేవయ. భగవద్గీత భాగవతాన్ని శ్రద్ధగా ఆలకించడం, కృష్ణ ప్రసాదాన్ని మాత్రం భోజించడం, నియమాల్ని పాటిస్తూ నిష్ఠగా జీవనాన్ని కొనసాగించినట్టయితే పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకోగలుగుతాము. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశం ఈనాటి శ్లోకంలో. ఇక్కడ మన పెద్ద మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఈ రకమైన క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయమ్మా? ప్రభుజీ, నేను ఒకటి అడగాను. అదండి, మహర్తత్వం గురించి ఒకసారి చెప్పరా? అదొకటి. తర్వాత ఏమో ద్వారకాశ్వరుడని పిలువబడున, అది దాని గురించి కొంచెం చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రభుజీ. మహత్తత్వము అంటే ఏమిటి అన్నా మీ ప్రశ్న అమ్మా?
మహత్తత్వము అంటే చెప్పుకున్నాం కదమ్మా, ఇది ప్రళయము సంభవించిన తర్వాత ఏమండి? మహత్తత్వము అంటే మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ప్రళయము సంభవించిన తర్వాత ఆ, వికృతమైనటువంటి భౌతిక జగత్తు అంతా కూడా ఒక ముద్దగా మారిపోయి ఆ, ఉంటుంది కదా. భౌతిక జగత్తు ప్రకటితం ఆహా, అవడానికి ముందు ఆ, ఈ భౌతిక మూలకాలన్నీ కలిసి ఒక ముద్దగా మారిపోయి ఉంటాయి కదా. జీవాత్మలన్నీ కూడా ఏమైపోతాయి, ప్రళయం సంభవించినప్పుడు జీవాత్మలన్నీ కూడాను ఆ, భగవంతుడైన విష్ణు శరీరంలోకి వెళ్ళిపోతాయి. భౌతిక మూలకాలన్నీ కూడాను ఒక ముద్దగా ఏర్పడి ఉంటాయి. దాన్ని మహత్తత్వము అంటారు. మళ్ళీ దాంట్లోకి కృష్ణుడు దృష్టి సారించి జీవాత్మలన్నీ కూడా దాంట్లో ఆహా, ప్రవేశిస్తాడు. అలాగండి. అప్పుడు ఆ, అది మహత్తత్వం కాస్త ప్రధాన లేక భౌతికమైనటువంటి ఈ ప్రకృతి అనేది ఏర్పడుతుంది. మహత్తత్వము అంటే ప్రకృతి, మనకు కనబడుతున్నటువంటి ప్రకృతి చరాచర స్థితిని ఏర్పరచుకోవడానికి ముందు ఉన్నటువంటిది మహత్తత్వం. దాంట్లో జీవులేమీ లేవు అక్కడ కదా, కేవలము భౌతికమైన పదార్థాలు ఒక ముద్దగా ఏర్పడిపోయి ఉన్నాయి. అది మహత్తత్వం. నేను ఇంకోటి ఏమడిగారు, ద్వారకాధీశుడిని ఆహా, ఏమిటి అడిగారు? ద్వారకాధీశుడు ఏంటది అట్లండి. ఆ, ప్రశ్న ఏమిటి? దాని మీ ఆ, ప్రశ్న అని పిలువబడును అని చెప్పి ఉందండి ప్రశ్న. అది ద్వారకా ఈశ్వరుడు అని కృష్ణుడిని అలా పిలుస్తారు అని అడగడం అండి. అవును కదా, కృష్ణుడిని అంటారు అలాగని, అవును మాతాజీ, ద్వారకా ఈశ్వరుడు అని. అవును ద్వారకాధీశుడు అంటే అంటే శివుడు, అదే శివుడు లాగా అని అనిపించి నాకు అలా అడిగాను అనమాట ప్రభుజీ. అదే కృష్ణుడు. ద్వారకా ఈశ్వరుడు అని వచ్చింది కదా, పిలువబడునని అట్లా. ఈశ్వరుడు అంటే శివుడు అనుకుంటారు మనకి చాలా మంది. ఈశ్వరుడు అంటే అధిపతి అని అర్థం. అవునండి. భౌతిక జగత్తుకి, భౌతిక జగత్తు నిర్వహించమని కృష్ణుడు దుర్గాదేవి భర్త అయినటువంటి శివుడికి ఇచ్చాడు కాబట్టి శివుని ఈశ్వరుడు అంటారు. ఎందుకంటే భౌతిక జగత్తు నిర్వహణకి అధిపతి అని చెప్పేసి. కానీ నిజమైన అధిపతి ఎవరు? ఈశ్వర పరమ కృష్ణ, అన్నింటికి అవునండి, అధిపతి. ఈశ్వర పరమకృష్ణ. మీరు నేను కూడా ఈశ్వరులమే. మీ ఇంటికి మీరు ఈశ్వరులు అయ్యుండొచ్చు, మా ఇంటికి నేను ఈశ్వరుని అయ్యుండొచ్చు, ఓ విభాగానికి నేను అధిపతిని అయ్యుండొచ్చు, అందరూ కూడా అధిపతులే. కానీ పరమాధిపతి పరమేశ్వరుడు కృష్ణుడు. కృష్ణుడు. కాబట్టి ద్వారకాధీశుడు అంటే ద్వారకకి అధిపతి. కృష్ణుడు భౌతిక జగత్తులో ప్రకటితమైనప్పుడు తన లీలల్ని బృందావనంలో చేశారు, తర్వాత మధురాలో చేశారు, దాని తర్వాత ద్వారక నిర్మించారు. కాబట్టి ద్వారకాధీశుడు. ద్వారకాధీశుడు అంటే ద్వారకకి అధిపతి కృష్ణుడు. కృష్ణుడు. ఎస్ మాతాజీ, ఇప్పుడు అర్థమైంది ప్రభుజీ. హరి బాల్, వెరీ నైస్. హరే కృష్ణ. హరి హరి బాల్. సో ఇంకెవరికి హరే క్వశ్చన్స్ కృష్ణ కామెంట్స్ లేకపోతే ఈనాటి కార్యక్రమాలను ఒకసారి పునరావృతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 7:30 హిందీలో భగవద్గీతను చర్చిస్తాము. 10:30 నుంచి 11 వరకు జపయజ్ఞ కార్యక్రమం, 11 నుంచి శ్రీల ప్రభుపాద గారి గ్రంథాల నుంచి శ్రవణము, పఠనము, విశ్లేషణాత్మక అధ్యయనం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 5:30 నుంచి 6:30 వరకు మనము రూపగోస్వామి చే విరచితమైనటువంటి భక్తుల సామర్థ్య సింధుని చర్చిస్తాము. 6:30 నుంచి 7 వరకు జపయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం. కాబట్టి భక్తులందరూ కూడా దీంట్లో భాగస్తులై రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపాల్సిందిగా విజ్ఞప్తి. ప్రేమతో ఎవరు చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాद प्रणाम. హరి బోల్ మాత, చెప్పండి. जगतगुरु श्रील प्रभुपाद की జై. हरिनाम संकीर्तन की జై. नामाचार्य हरिदास ठाकुर की జై. सामवेद भक्त वृंद की జై. ग्रंथराज श्रीमद् भागवतम की జై. श्रीमद् भगवद गीता की జై. अनंत कोटि वैष्णव भक्त वृंद की జై. राधेमन प्रभु जी की హరి हरे कृष्णा प्रभु जी, धन्यवाद प्रणाम. దండత్ ప్రణామ్ మాతాజీ. సుఫల మాతాజీ की जय. सामवेद भक्त वृंद की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. श्रील प्रभुपाद की जय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద గారి గ్రంథాలను చర్చించే అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే हरे కృష్ణ. कृष्ण प्रभु जी, दंडवत प्रणाम. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी. हरे कृष्ण. हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम प्रभु जी. हरे कृष्ण माता, दंडवत प्रणाम.